ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన 4 రోజుల తర్వాత కూడా థియేట్రికల్ రన్ కొనసాగించడం అంటే అరుదైన విషయం అని చెప్పుకోవాలి. ఇన్ని రోజుల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం ఆ చిత్ర బృందం కొత్త సన్నివేశాలను జోడించడం కూడా విశేషమే. పుష్ప ది రూల్ విషయంలో ఇదే జరిగింది. ఈ రోజున పుష్ప 2 రీలోడెడ్ పేరుతో 20 నిమిషాల అదనపు సన్నివేశాలను కలిపింది చిత్ర బృందం. ఇంతకీ ఆ అదనపు సన్నివేశాలు ఏంటి అని అందరిలో ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విశేషాలు ఏంటంటే పుష్ప 2 సినిమాలో చాలా మందిని అయోమయానికి గురి చేసిన సన్నివేశం ఇంట్రడక్షన్ ఫైట్. ఆ ఫైట్ కి ముందు తర్వాత ఏం జరిగిందన్నది క్లారిటీ లేదు. రీలోడెడ్ వెర్షన్ లో దీనికి సమాధానం ఇచ్చారు. ఫైట్ అయ్యాక సముద్రంలో పడిన పుష్ప చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటాడు. ఈత రాకపోయిన స్నేహితులు చేసిన సవాల్ మేరకు తనను వాళ్ళు ఇంటి పేరుతో పిలుస్తారన్న ఆశతో అతను చెరువులో దూకి బంతిని బయటకు తీసుకొస్తాడు. అతను జపాన్ వెళ్ళడానికి కారణం తనకు రావాల్సిన డబ్బు అక్కడే స్టక్ అయిపోవడం. అలా డబ్బు చిక్కుకోవడం వెనుక షెకావత్ ఉంటాడు. ఎర్ర చందనం చేరుకుని శ్రీలంక నుంచి జపాన్ చేర్చే సమయంలో అతను హమీద్ జాలిరెడ్డిని చంపేసి మధ్యలో ఉన్న లింక్ తెంచేస్తాడు. దీంతో పుష్ప తన డబ్బు కోసం కంటైనర్ లో జపాన్ కి వెళ్తాడు. ఈ సన్నివేశాలన్నీ రీలోడెడ్ వెర్షన్ లో ఉన్నాయి. దీంతో పాటు ఇంటర్వెల్ ముంగిట పుష్పకు చెక్ పెట్టడం కోసం మంగళం శ్రీనుతో కలిసి షెకావత్ స్కెచ్ వేసే సీన్, సిండికేట్ తన చేజారే పరిస్థితి వచ్చినప్పుడు పుష్ప రివర్స్ అటాక్ చేసే సీన్, ఇలా పలు సన్నివేశాలను జోడించారు. ఇక పుష్ప 1 లో లాకెట్ సీన్ కు పే ఆఫ్ లేదని ఫీల్ అయిన వాళ్ళకు కూడా రీలోడెడ్ వెర్షన్ లో సమాధానం అయితే దొరుకుతుంది. ఆ రోలింగ్ టైటిల్స్ దగ్గర అజయ్ స్వయంగా పుష్ప మెడలో లాకెట్ వేసే సీన్ పెట్టారు. మొత్తంగా రీలోడెడ్ వెర్షన్ తో సినిమాకు ఒక పరిపూర్ణత వచ్చిందని చూసిన వాళ్ళు చెబుతున్నారు.